Good evening all and Namaste. I am Dr. J. Padmaja, Hyderabad MP, contested candidate from VCK party. So I would like to speak about yesterday incident in Parliament. Let me speak in Telugu. Amit Shah నిన్న ఏమని అతని కన్వర్జేషన్ ఏమని ఉంది పార్లమెంట్లో 7 times గాడ్ని స్పెల్ చేయాలి అని ఇన్స్టెడ్ ఆఫ్ అంబేద్కర్ నేమ్, అంటే అంబేద్కర్ నేమ్ని మనము తీసుకురావద్దు, గాడ్ నేమ్ తీసుకురావాలి అని చెప్పేసి. గాడ్ నేమ్ ఎక్కడ తీసుకొస్తాం అమిత్ షా? మనము ఇంట్లో ఒక పార్లమెంట్లో గాడ్ నేమ్ తేవాల్సిన అవసరం లేదు. ఇన్స్టిట్యూషన్స్లో వేరెవర్ వీఆర్ స్టడింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్, స్కూల్స్, కాలేజెస్ అండ్ ఆల్, అక్కడ మనము మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ ఇచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. అంతేగాని రాముడు సీత ఉన్న కాలంలో మనం లేము, అది అవుట్డేట్ అయిపోయింది. అండ్ అతను ఏమాత్రం అమిత్ షాకి ఏమాత్రం ఎడ్యుకేషన్ మీద రెస్పెక్ట్ ఉన్నా, అసలు ఎడ్యుకేషన్ వాల్యూ తెలుసా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీకు అసలు బీజేపీ అమిత్ షా లాంటి వాళ్ళకి అసలు ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ వాల్యూ తెలుసా మీకు అని అంటున్నా. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివితే మీకు వాల్యూ తెలిసి వస్తుంది. అట్లీస్ట్ మీరు రెగ్యులర్గా స్కూల్, కాలేజెస్కి వెళ్ళి కష్టపడి చదివి పాస్ అవుతే మీకు తెలుస్తుంది. మీరు అంబేద్కర్ గురించి మాట్లాడేంత గొప్ప వ్యక్తులు కాదు. అంబేద్కర్ కాలి గోటికి కూడా మీరు పనికిరారు ఎవరు. బీజేపీ కూడా, బ్రాహ్మిన్స్ కూడా ఎన్ని జన్మలు ఎత్తినా కానీ అంబేద్కర్ కాలి గోటికి కూడా పనికిరారు. సో ఈరోజు ఈవెన్ బ్రాహ్మిన్స్లో ఉమెన్కి అసలు ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడితే, ఒకప్పుడు మనకి సనాతన ధర్మంని తీసుకొని వస్తే అప్పుడు ఉమెన్కి అసలు ప్రాపర్టీస్ మీద రైట్సే లేవు. ఉమెన్ లైఫ్ ఎలా ఉండే, ఇప్పుడు ఉమెన్ లైఫ్ ఎలా ఉంది? సో అసలు ఉమెన్ మాట్లాడడం లేదు. ఉమెన్ హ్యావ్ టు స్పీక్. ఈరోజు ఉమెన్ ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని అంటే బికాస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే వైఫ్ అండ్ హస్బెండ్. అంతేగాని ఇంకా వేరే వాళ్ళు కాదు. దేవుడు అనేది మన ఇంట్లో, మాకు కూడా భక్తి భయం ఉంది. మేము చాలా భక్తి భయం, మేము కూడా మా ఫ్యామిలీస్లో భక్తి భయంతో పెరిగిన వాళ్ళం. మాకు తెలుసు దేవుణ్ణి ఎక్కడ ఎప్పుడు మొక్కాలో అని. అర్థమైందా? మీకు చాలా నోరు ఎక్కువైపోయింది. మిమ్మల్ని అంటే మీరు ఏ విధంగా గెలుస్తున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీకు నోర్లు బాగా ఎక్కువైపోయినాయి. మేము ఎవరి నేమ్ మేము ఉచ్చరించాలనేది మాకు బాగా తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అంత భక్తి భయం ఉంటే మీ ఇళ్ళల్లో ముందు మీ భార్య పిల్లల్ని చాలా భక్తి భయం, సనాతన ధర్మంతోని పెంచి పెద్ద చేయండి. మా ఫ్యామిలీస్లో మా పేరెంట్స్ మమ్మల్ని భక్తి భయంతో పెంచుతున్నారు. మాకు తెలుసు, మాకు ఎడ్యుకేషన్ వాల్యూ తెలుసు, హ్యూమన్ వాల్యూస్ తెలుసు, లైఫ్ ఇంపార్టెన్స్ గురించి మాకు తెలుసు, హ్యుమానిటీ గురించి మాకు తెలుసు. మీకు హ్యుమానిటీ ఉందా? మీరు ఏ విధంగా గెలిచారు? 8,000 crores డొనేషన్స్ అంటే మాటలు కాదు, ఇట్స్ నాట్ ఏ జోక్. 8,000 crores డొనేషన్తోని ఇట్లా వెదజల్లి పార్లమెంట్కి వెళ్ళిన వాళ్ళు మీరు మాట్లాడేది అంబేద్కర్ గురించి. మీకు అసలు అంబేద్కర్ అంటే గౌరవం ఉందా? దేవుణ్ణి ఉచ్చరించాలంటే దేవుణ్ణి ఎప్పుడు ఉచ్చరించాలి మాకు తెలుసు. దేవుణ్ణి ఎక్కడ మేము మొక్కాలనేది మాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు లిమిట్స్ క్రాస్ చేసి మీరు బిహేవ్ చేస్తున్నారు. మీరు మొత్తం సిస్టమ్ని డిమాలిష్ చేసి పెట్టారు. అసలు మీకు వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ అనేది లేవు. అసలు మీ పీరియడ్లో ఇప్పుడు లాస్ట్ 10 years తర్వాత కూడా ఇప్పటికీ ఈ జిఎస్టీ ఎంత డబ్బులు, జిఎస్టీ మీద ఎంత డబ్బు వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది? జిఎస్టీ మేమంతా ట్యాక్సెస్ పే చేస్తున్నాం కదా. కాల్ దగ్గర నుంచి తల షాంపూ వరకు వీఆర్ పేయింగ్ ట్యాక్స్. మా ట్యాక్స్ మీద మేము ఇచ్చే ట్యాక్స్ ఎక్కడ పోతుంది? అంత డబ్బు ఎక్కడ పోతుంది? ఎందుకు? చాలా కాస్ట్, ఎవ్రీథింగ్, వెజిటేబుల్స్ అయినా కానీ, గ్రోసరీస్ అనేది విపరీతంగా రేట్స్ పెరిగిపోయినాయి ఈ 10 years తర్వాత కూడా. అసలు మీ గవర్నమెంట్ పడిపోయి కొత్త గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాము, బట్ కొత్త గవర్నమెంట్ రాలేదు. మళ్ళీ మీ న్యూసెన్సే మాకు స్టార్ట్ అయింది. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు పార్లమెంట్లో. అసలు మీరు రాంగ్ పర్సన్స్. అమిత్ షా లాంటి వ్యక్తులు రాంగ్ పర్సన్స్ పార్లమెంట్లో ఎంటర్ అయ్యారు 3rd time కూడా. రైట్ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రజలు కూడా మారిపోయినారు. ప్రజలు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారా? అసలు బ్రాహ్మిన్సే ఫాలో అవ్వట్లేదు కదా. అసలు మన ఇండియాలో అసలు ఈవెన్ జెంట్స్ కూడా మన షర్ట్ ప్యాంట్ అనేది, మీరు ప్యాంట్ వేసుకుంటారు కదా, అది మన ఇండియన్ ట్రెడిషన్ కాదు కదా.
మరి ఆర్ యూ ఫాలోయింగ్ ఇండియన్ ట్రెడిషన్? మీరందరూ ఫాలో అవుతున్నారా మన ఇండియాలో? పంచలు దోతీలు కట్టుకొని స్కూల్కి వెళ్ళడము, కాలేజ్కి వెళ్ళడము, జాబ్స్కి వెళ్ళడము చేస్తున్నారా? లేదు కదా. దెన్ అంటే సనాతన ధర్మం మీరే ఫాలో అవ్వట్లేదు. సో మీ న్యూసెన్స్ చాలా ఎక్కువైపోతుంది, ఇయర్ బై ఇయర్ చాలా ఎక్కువైపోతుంది. ప్రజలు కూడా మారాలి. అలాంటి వ్యక్తులకి ఓటేసి ఎందుకు పార్లమెంట్కి పంపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు నెక్స్ట్ ఇక మీ పిల్లలకి భవిష్యత్తు వద్దు అనుకున్నారు కాబట్టి బీజేపీకి ఓటేసి గెలిపించి మీరు వాళ్ళని పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్లో దేవుడి గురించి మాట్లాడుతున్నారు. అమిత్ షా దేవుడి గురించి 7 times దేవుని స్మరించాలి, దేవుని గుర్తు చేసుకోవాలి, అంబేద్కర్ని కాదు అని. అవును, అంత గొప్ప వ్యక్తియా అమిత్ షా? అంత గొప్ప వ్యక్తియా అని నేను అడుగుతున్నా. అంబేద్కర్ కాలి గోటికి కూడా పనికిరారు మీరు. బ్రాహ్మిన్స్ ఎన్ని జన్మలు ఎత్తినా కానీ అంబేద్కర్ కాలి గోటికి కూడా పనికిరారు. మనిషి జన్మ ఎవరైనా కానీ, ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు మనిషి. పుట్టడం, చావడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఆగిపోవు. రాముడు మనిషి జన్మ ఎత్తిండు. ఎవరైనా కానీ ఈ భూమి మీద పుట్టిన వాళ్ళంతా చనిపోవాల్సిందే. ఎవరు భూమి మీద శాశ్వతంగా ఉండరు. మీరు మాకేం ట్రైనింగ్ ఇవ్వనవసరం లేదు. వీ నో ప్రెటీ వెల్. మీరు ఏమంటారు, మీ వల్ల మేము అన్నం తినడం లేదు, మీరు మా నోటి దగ్గర అన్నం తీసేసిన రాక్షసి పాలన, రావణాసుడ పాలన జరుగుతుంది ఇప్పుడు. మా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమంటారు, రాక్షస పాలన జరుగుతుంది. తినడానికి తిండి లేదు, ఉండడానికి సొంత ఇల్లు దిక్కు లేదు, కిరాయి ఇంట్లోనే రెంటెడ్ ఇంట్లో ఉండలేకపోతున్నాము. ఎన్ని ఇండ్లు ఇస్తానన్నావు? ఎవరికి దక్కిన ఇండ్లు? పేదవాడికి అసలు జెన్యూన్ అయిన పేదవాళ్ళకి ఇండ్లు దిక్కులేవు. హ్యాండిక్యాప్స్ ఉన్న ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు. హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళని ఏ రోజన్నా మీరు మనం చూసారా? లేదు కదా. జస్ట్ మీరు ఏంటంటే 8,000 ఈ బీజేపీ వాళ్ళు 8,000 crores డొనేషన్స్ వచ్చాయి. అవి ఇట్లా ఇచ్చి అవి ఖర్చు చేసి గెలిచి పార్లమెంట్కి వెళ్ళి ఈరోజు మీరు దేవుడి గురించి మాట్లాడుతున్నారా? మీకంత దైవభక్తి ఉంటే మీ ఇంట్లో మీ భార్య పిల్లలు మీరంత చాలా భక్తి మార్గంలో ఉండండి. ఎక్స్ట్రా బిహేవ్ చేయకండి. మాకు జాబ్స్ దిక్కులేక మేము రోడ్ల మీద ఉన్నాం. అర్థమవుతుందా? మీకు పరిపాలించడం చేత కాకపోతే మీరు రిజైన్ చేయండి. మీకు బిజినెస్ మీకు కార్పొరేట్ని ఎంకరేజ్ చేసిన, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి బాగా కార్పొరేట్ అనేది, అంతకుముందు కార్పొరేట్ సిస్టమ్ ఎక్కువ లేకుండే. ఈ నార్త్ ఇండియన్స్ కూడా కార్పొరేట్ సిస్టమ్ని తీసుకొని వచ్చి మీరు కుటుంబాలని భ్రష్టు పట్టించారు. ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఒకటి వచ్చినప్పటి నుంచి అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నప్పటి నుంచి ఉమెన్ కూడా మారిపోయారు. అసలు సనాతన ధర్మమే పాటించడం లేదు. ఊరికే అంటే జస్ట్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు టెంపుల్కి శారీ కట్టుకొని వెళ్ళి రావడం, అది కాదు కదా సనాతన ధర్మం అంటే. ఏ విధంగా బతుకుతున్నారు? ప్రతిరోజు మీరు ఏ విధంగా బతుకుతున్నారు? నీతి నిజాయితీ అనేది లేనే లేదు మనిషిలో. ఎవరైనా నీతిగా బతుకుతున్నారా? ఒక్కొక్కరికి కోట్ల డబ్బు ఎందుకు? కార్పొరేట్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు? ఎవరైనా అడిగామా మాకు కార్పొరేట్ సిస్టమ్ కావాలని, కార్పొరేట్ స్కూల్స్ కావాలని, కార్పొరేట్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కావాలని? ఈరోజు సొసైటీలో ఏం జరుగుతుంది? విపరీతంగా కార్పొరేట్ సిస్టమ్ అనేది తీసుకొని వచ్చారు. పబ్లిక్ సెక్టార్స్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, నాశనం పట్టించేసి కావాలని ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా? ఎందుకు థర్డ్ టైం బీజేపీ గవర్నమెంట్ని తెచ్చినట్టు నాకు అర్థం కాదు. ప్రజలు మీరందరూ మనకి మంచి గుడ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్లో మనకి గుడ్ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. కానీ పబ్లిక్ సెక్టర్ని డిమాలిష్ చేసి ప్రైవేట్ సెక్టర్ వైపు ఎందుకు వెళ్తున్నట్టు నాకు అర్థం కావడం లేదు. సో ఇప్పటికన్నా ప్రజలు కూడా మారాలి. అమిత్ షా లాంటి వ్యక్తులని పార్లమెంట్కి పంపించొద్దు దయచేసి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఇప్పటికన్నా మారండి. ముందు ఈరోజు కోట్ల మంది కుటుంబాలకి ఇండ్లు లేక, తిండి లేక, సరైన విద్య లేక, వైద్యం అందక చాలా దయనీయ పరిస్థితిలో బతుకుతున్నారు. అదొకటి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం.
పిహెచ్డి చేసిన వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం. అమిత్ షా లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు ఏమంటున్నారు, చదువుకున్న వాళ్ళు అంటే మిర్చి బజ్జీ వేసుకోవాలి అని చెప్పేసి. రైల్వే స్టేషన్ టీ అమ్ముకున్న వాడికి ఎడ్యుకేషన్ వాల్యూ ఏం తెలుసు? స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళి కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తే మీకు తెలుస్తుంది ఎడ్యుకేషన్ వాల్యూ. చదువుకున్న వాళ్ళు మిర్చిలు అమ్ముకోవాలి అంటే మా పేరెంట్స్ మమ్మల్ని చదివించింది రోడ్ల మీద మిర్చి అమ్ముకోవడానికా? ఇలాంటి వాళ్ళని పార్లమెంట్కి ఎందుకు పంపించినట్టు? ప్రజలు చేస్తున్న తప్పు. ఇప్పటికైనా మారండి. చదివిపిస్తుంది, పేరెంట్స్ కష్టపడి చదివిపిస్తుంది, రోడ్ల మీద మిర్చి బండి అమ్మడానికి కాదు, లేకపోతే కూరగాయలు అమ్ముకోవడానికి కాదు. రోడ్ల మీద ఉన్నోళ్ళేమో పార్లమెంట్లో ఉంటున్నారు, పార్లమెంట్లో ఉండాల్సిన వాళ్ళేమో రోడ్ల మీద ఉంటున్నారు. సో ఇప్పటికైనా ప్రజలు మారాలి. అమిత్ షా లాంటి వ్యక్తులని మనం ఖండించాలి. మేము కూడా నిరసన వ్యక్తపరుస్తున్నాను ఈరోజు. అతను ఆ విధంగా మాట్లాడడం దట్ ఈస్ వెరీ రాంగ్. ఈరోజు అప్పర్ క్యాస్ట్ ఉమెన్ ఆల్సో ఎంజాయింగ్ లగ్జరీ లైఫ్ బికాస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రాపర్టీ రైట్స్ వాళ్ళకి రావడము, మా అందరికీ ఈవెన్ ఉమెన్ అందరికీ ప్రాపర్టీ రైట్స్ ఇవంతా రావడము బికాస్ ఆఫ్ అంబేద్కర్. ఒకప్పుడు ప్రాపర్టీస్ రైట్స్ దిక్కులేవు. ఈరోజు ఉమెన్కి ఆ మాత్రం ప్రాపర్టీస్ దక్కుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇప్పటికైనా ఉమెన్ కూడా మారాలి. ఉమెన్ కూడా మారి అసలు ముందు భయము భక్తి అనేది ఫ్యామిలీస్లో లేకుండా అయిపోయింది. ఊరికే టెంపుల్కి వెళ్ళి జస్ట్ ఇట్లా మొక్కి రావడం వల్ల భయం భక్తి అనేది రాదు. సిస్టమాటిక్ లైఫ్ని లీడ్ చేస్తేనే భయం భక్తితోని మనిషి బతుకుతాడు. ఈ సిస్టమాటిక్ లైఫ్ లేని వాళ్ళే కార్పొరేట్ వైపు చూస్తారు. ఓకే, కార్పొరేట్ వైపు చూస్తారు, పబ్లిక్ సెక్టర్ని ఎంకరేజ్ చేస్తారు, ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. మనకు కావాల్సింది ఇప్పుడున్న సిచ్యుయేషన్లో, ఇప్పుడున్న ఈ దేశంలో దారిద్రమైన బతుకుతున్నాం కాబట్టి మనకు కావాల్సింది మనము పబ్లిక్ సెక్టర్ని బలోపేతం చేయాలి, బట్ నాట్ ప్రైవేట్ సెక్టర్స్. ఎక్కడైతే ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో గవర్నమెంట్ తీసేసుకోవాలి. ఒకప్పుడు తీసుకున్నారు కదా, రాజుల దగ్గర ఉన్నాయన్నీ తీసేసుకున్నారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న రైట్స్ అన్ని మీరు తీసుకున్నారు కదా గవర్నమెంట్ ఫామ్ అయ్యాక. అలాగే ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ ఇవన్నీ గవర్నమెంట్ కూడా తీసుకొని రన్ చేయొచ్చు. అసలు ఎయిడెడ్ స్కూల్స్ ఉండే, మనకి ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఎయిడెడ్ కాలేజెస్ ఎందుకు తీసేయాలి? అంటే ఎయిడెడ్ కాలేజెస్ కూడా దిక్కు లేకుండా చేయడం అనేది ఇది దుర్మార్గం. బీజేపీ వచ్చాకనే ఎయిడెడ్ కాలేజెస్ తీసేశారు. అంటే ఎయిడెడ్ కాలేజెస్ మీన్స్ 50% గవర్నమెంట్, 50% ప్రైవేట్. మనకి ఎయిడెడ్ కాలేజెస్ చాలా ఇంపార్టెంట్. ఎయిడెడ్ కాలేజెస్ తీసేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ని తీసుకొచ్చారు. ప్రైవేట్ యూనివర్సిటీ చదువు ఏముండదు. అందులో వెళ్ళిన తర్వాత తెలిసి వస్తుంది. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఏముండదు ఎడ్యుకేషన్. రిమెంబర్, ఏముండదు. జస్ట్ అంటే యాజ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను. సో పబ్లిక్ సెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా రిలీజన్ ఈజ్ సెకండరీ. ఏంటి అంబేద్కర్ని ధ్యానించొద్దు, ఆ దేవుని ధ్యానించాలి, ఈ దేవుని ధ్యానించాలంటే ఆ దేవుని ఈ దేవుడు ధ్యానించడం వల్ల మాకు దరిద్రం పట్టింది. మేము రాక్షస పాలనలో ఉన్నాం. మేము దేవుడు పాలనలో ఉండాలంటే మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంబేద్కర్ లాంటి వ్యక్తులని మనము ఇంకా నెక్స్ట్ ఎన్నో జనరేషన్స్కి ఎప్పటికీ లైఫ్ లాంగ్ కాన్స్టిట్యూషన్ చాలా, ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం బ్రతికున్న రోజులు అంబేద్కర్ మన హార్ట్లో బ్రతికున్నంత సమానం, దేవుడితో సమానం. సో this truth I am saying, and I am not criticizing on anyone, I am saying the truth. సో నా మీద పగ పెంచుకొని మనం చంపడానికి ప్రయత్నం చేద్దామని చెప్తున్నాను. మీరు మనుషులుగా బతకండి. ఇంకొకరిని చంపే రైట్స్ మీకు లేవు. క్రిమినల్స్కి చెప్తున్నా నేను, మర్డర్ చేసే వాళ్ళకి చెప్తున్నా, రేప్ చేసే వాళ్ళకి చెప్తున్నా. మీ లిమిట్స్ క్రాస్ చేసి మమ్మల్ని చంపే రైట్స్ మీకు లేవు. మీరు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వండి. మనుషులను చంపడం మానేయండి. రేప్ చేయడం, ఆడపిల్లల్ని, చిన్న బిడ్డల్ని రేప్ చేయడం మానేయండి. మంచిగా బతకడం నేర్చుకోండి. మీరు ఫాలో కావండి ముందు సనాతన ధర్మాన్ని. ఓకే, లేటర్ వీ నో మమ్మల్ని మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సిస్టమాటిక్గా పెంచారు. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.